యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నిజం మామయ్య గారు. రే అఖిల్, కంపెనీ మళ్ళీ ఓపెన్ చేస్తారా? ప్రామిస్ డాడీ. మీది బాధ అయితే మాది బాధ్యత. మీ తాతల దగ్గర నుండి మీరు ఎలా అయితే కంపెనీని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ వచ్చారో ఇప్పుడు దాన్ని నిలబెట్టే బాధ్యత మాది. ఆ కంపెనీ నీడలో బ్రతికే ఎన్నో వందల మంది జీవితాలకి, ఎన్నో కుటుంబాలకి భరోసా కల్పించే బాధ్యత మాది. చాలరా, ఈ మాట చాలు. నా కడుపు నిండిపోయింది. అలా అని ఖాళీ కడుపుతో ఉంటారా ఏంటి? పదండి, భోంచేద్దాం. వద్దు వసంత, వద్దు. నాకిప్పుడు ఆకలిగా లేదు. నా కొడుకు కోడలు ఇచ్చిన మాటతో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని అందరం కలిసి పంచుకుందాం. పదండి మామయ్య, భోంచేస్తూ మాట్లాడుకుందాం. రండి. ఓహో, ఆ ప్రయత్నం చేస్తున్నారా? ఈ విషయం వెంటనే మేడంకి ఫోన్ చేసి చెప్పాలి. చెప్పు వనజాక్షి. మేడం, మీకు ముఖ్యమైన సమాచారం. ముందు విషయం ఏంటో చెప్పు. అది ముఖ్యమైందా కాదా అనేది నేను చెప్తాను. అఖిల్ వాళ్ళు AAA మసాలా కంపెనీని మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. అవును మేడం, నేనిప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటుంటే చెవులు రిక్కించి మరీ విన్నాను. మీ తాతల దగ్గర నుండి మీరు ఎలా అయితే కంపెనీని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ వచ్చారో ఇప్పుడు దాన్ని నిలబెట్టే బాధ్యత మాది. ఆ కంపెనీ నీడలో బ్రతికే ఎన్నో వందల మంది జీవితాలకి, ఎన్నో కుటుంబాలకి భరోసా కల్పించే బాధ్యత మాది. అదే మేడం అక్కడ జరిగిన మాటామంతి. వెరీ గుడ్ వనజాక్షి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నువ్వు ఇలాగే వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండు. చేస్తాను మేడం, మీరు చెప్పాక నేను చేయకుండా ఉంటానా? గోతికాడ నక్కలాగా, నూతికాడ కప్పలాగా వాళ్ళ మీద ఎప్పుడో కన్నేసి ఉంచుతాను. నువ్వు నక్కలా ఉంటావో ఇంకోలా ఉంటావో నాకు అనవసరం, కానీ వాళ్ళకి డౌట్ రాకుండా బిహేవ్ చేయి. అలాగే మేడం, చిత్తం. ఉంటాను మేడం. వాళ్ళు ఓపెన్ చేయాలనుకుంటే మాత్రం ఓపెన్ అవుతుందా? సాధ్యం అవ్వాలి కదా, అవ్వనివ్వను. వసంత, ఏమోయ్ వసంత, లేచారా? లేచారా ఏంటి వసంత? ఇప్పటి వరకు నన్ను ఎందుకు లేపలేదు? లేపొద్దని అఖిల్ బాబు చెప్పాడు. అఖిల్ బాబు చెప్పాడా? అవునండి, రాత్రి మీరు చాలాసేపు నిద్రపోలేదట. ఓ అవును వసంత. AAA మసాలా కంపెనీ మళ్ళీ మార్కెట్లో వినపడేలా చేస్తామని అఖిల్ శ్యామ నాకు మాటిచ్చారు కదా. ఆ
ఆనందంతో నాకు నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా అని ఆలోచించుకుంటూ ఎప్పటికో నిద్రపోయాను. అందుకే మిమ్మల్ని పొద్దున్నే లేపొద్దని అఖిల్ బాబు చెప్పాడు. ఆ, అఖిల్ శ్యామ ఎక్కడ కనబడడం లేదు? బయటికి వెళ్ళారండి. బయటికెళ్ళారా? ఎక్కడికి? బయటికి వెళ్తున్న వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నారని అడగకూడదు కదా. నేననుకోవడం ఫ్యాక్టరీ పని మీదే వెళ్ళుంటారు. మీరుండండి, కాఫీ తీసుకొస్తాను. హ్మ్. తీసుకోండి. మీ కేసు ఏంటో చెప్పండి. సార్, త్రిబుల్ ఏ మసాలా కంపెనీ పేరుతో మా తాత ముత్తాతలు మసాలా కంపెనీని స్టార్ట్ చేశారు. అఖిల్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఫోన్ చేద్దాం ఉండు. ఉమ్. అది సార్ జరిగింది. ఓకే అండి. పర్లేదు, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. హలో డాడీ, ఎక్కడున్నారు నాన్న? మన ఫ్యాక్టరీ విషయం మాట్లాడడానికి లాయర్ గారి దగ్గరికి వచ్చాను డాడీ. గుడ్, వెరీ గుడ్ నాన్న. జరిగింది మొత్తం వివరంగా లాయర్ గారికి చెప్పావా? చెప్పాను డాడీ. ఓకే నాన్న, క్యారీ ఆన్, ఆల్ ద బెస్ట్. అలాగే డాడీ. నువ్వు చెప్పింది కరెక్టే వసంత. ఫ్యాక్టరీ విషయం మాట్లాడడానికే లాయర్ గారి దగ్గరికి వెళ్ళారట. నాకు తెలుసండి. అఖిల్, శ్యామ మీకు మాట ఇచ్చారు కదా, ఇక ఆ ప్రయత్నంలోనే ఉంటారని నాకు తెలుసు. మీకు జరిగింది అన్యాయమే అయి ఉండొచ్చు, కానీ చట్ట ప్రకారం ఆ ఫ్యాక్టరీ మీద మీ వదిన గారికే ఎక్కువ హక్కు ఉంటుంది. పవర్ ఆఫ్ అటార్నీ అడ్డం పెట్టుకుని ఆమె చాలా ప్లాన్డ్గా, చాలా తెలివిగా త్రిబుల్ ఏ మసాలా కంపెనీని ఐశ్వర్య మసాలా కంపెనీగా మార్చుకోగలిగింది. అంటే మళ్ళీ మా మసాలా కంపెనీని తిరిగి పొందలేమా లాయర్ గారు? ఎంత కష్టమైనా పర్వాలేదు లాయర్ గారు. మళ్ళీ ట్రిపుల్ ఏ మసాలా కంపెనీ మార్కెట్లోకి రావాలి. ట్రిపుల్ ఏ మసాలా కంపెనీకి పూర్వ వైభవం రావాలి. అప్పుడు కానీ మా మామయ్య గారి మనసు కుదుటపడదు. మా ఐశ్వర్యక్క చేసిన దానికి ఎంతోమంది కార్మికుల కుటుంబాలు వేదన పడ్డాయి. ఆ విషయం తెలిసినప్పటి నుంచి మా మామయ్య గారు అన్నం తినలేకపోతున్నారు, నిద్రపోలేకపోతున్నారు. ఆ కార్మికుల కుటుంబాలు మళ్ళీ కడుపు నిండా అన్నం తిని సంతోషంగా ఉంటేనే కానీ మా మామయ్య గారు సంతోషంగా ఉండలేరు. ఆయన్ని సంతోషపెట్టడం కోసం మేము ఎంత కష్టపడ్డానికైనా సిద్ధమే. మీ బాధ పట్టుదల నాకు అర్థమైందమ్మా. మీ మామగారికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం, వీధిన పడ్డ కార్మికుల జీవితాలను నిలబెట్టడం కోసం మీరు కంకణం కట్టుకున్నారని అర్థమైంది. మీరు కోరుకున్నది జరగాలంటే నాకు ఒకటే కనబడుతోంది. అలా చేస్తే మళ్ళీ త్రిబుల్ ఏ మసాలా కంపెనీ మీకు దక్కే అవకాశం ఉంది. అవునా? చెప్పండి లాయర్ గారు, మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. మీరు స్ట్రైట్గా ఇండస్ట్రియల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆఫీసర్ గారిని కలిసి అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం. గాలిలో దీపం లాంటి మా ప్రయత్నానికి మీ వంతుగా మీ చేయి అడ్డు పెట్టారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం సార్. మంచి వాళ్ళకి ఎప్పుడూ ఆ దేవుడు మంచే చేస్తాడమ్మా. థ్యాంక్ యూ లాయర్ గారు. థ్యాంక్ యూ.
నమస్కారం మేడం. నమస్కారం అండి. రండి కూర్చోండి. ఎలా ఉన్నారు ఆఫీసర్ గారు? ఫైన్ మేడం. రాశామా? సార్ ఆగండి సార్. ఇండస్ట్రియల్ ఆఫీసర్ని కలవాలి. సార్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు సార్. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి సార్. క్షమ, 10 నిమిషాలు పడుతుందన్నారుగా, వెళ్ళి టీ తాగుద్దాం. ట్రిపుల్ ఏ మసాలా కంపెనీ గురించి మాట్లాడడానికి ఇద్దరు వస్తారు. రీఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వమంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదు. ఏదో ఒక రీజన్ చెప్పి లిటిగేషన్ పెట్టి ఆ కంపెనీని ఓపెన్ చేయడం కుదరదు అని చెప్పి వాళ్ళని పంపించేయండి. డిఫాల్ట్ ఉంటే మేమే పర్మిషన్ లేదని చెప్తాం మేడం. దానికి మీరొచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒక స్కూల్ హెడ్ మాస్టర్ మరో స్కూల్ హెడ్ మాస్టర్తో ఒక అబ్బాయి వస్తాడు, వాణ్ణి మీ స్కూల్లో జాయిన్ చేసుకోవద్దు అని చెప్పాడంటే దాని అర్థం ఏంటి సార్? ఆ అబ్బాయికి డిసిప్లిన్ లేదని, లేదంటే ఆ అబ్బాయికి ఆ స్కూల్ మాస్టర్కి ఒకళ్ళంటే ఒకరికి పడదని. కరెక్ట్ సార్. నేను మీ దగ్గరకు వచ్చి చెప్పడానికి అదే కారణం. కానీ ఇది స్కూల్ కాదుగా ఐశ్వర్య గారు, గవర్నమెంట్ ఆఫీస్. నేను పబ్లిక్ సర్వెంట్. మేము పర్మిషన్ ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మేడం. కరెక్టే సార్. నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పింది చేస్తే నాకొచ్చే బెనిఫిట్స్ ఏంటి మేడం? వెయిట్ సరిపోకపోతే చెప్పండి, యాడ్ చేస్తాను. ఇంత వెయిట్ ఆఫర్ చేస్తున్నారంటే మీరు అడిగే ఫేవర్ కూడా బరువైందే అయి ఉంటుంది. కానీ మీరిచ్చిన ఈ బరువుతోనే మేనేజ్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఐశ్వర్య గారు, మీరు అడిగినట్టే ఫేవర్ చేస్తాను. థ్యాంక్ యూ. వస్తాను. ఓకే మేడం. సార్ ఫ్రీ అయ్యారా? ఇప్పుడు కలవచ్చా? వెళ్ళండి సార్. సార్ ఫ్రీగానే ఉన్నారు. పదశ్యాం, వెళ్ళండి సార్. నమస్తే సార్. నమస్కారం, కూర్చోండి. చెప్పండి సార్, ఏంటి విషయం? నేను ఆనంద్ గజపతి వర్మ గారి చిన్నబ్బాయినండి. త్రిబుల్ ఏ మసాలా కంపెనీ గురించి మాట్లాడదామని వచ్చాం. ఓ, ఐశ్వర్య గారు చెప్పిన ఇద్దరు వెళ్ళా అన్నమాట. అనుకోగానే వచ్చారే. చెప్పండి సార్. కొన్నాళ్లుగా కంపెనీ క్లోజ్ అయి ఉంది. ఓకే. మళ్ళీ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. దాని పర్మిషన్ కోసం వచ్చాం. ట్రిపుల్ ఏ మసాలా కంపెనీనా? అది డిఫాల్టర్స్ లిస్ట్లో ఉందండి. పర్మిషన్ ఇవ్వడం కుదరదు. డిఫాల్టర్ లిస్ట్లో ఉండడం ఏంటి సార్? మాది చాలా మంచి బ్రాండ్ నేమ్ ఉన్న కంపెనీ. మంచి కంపెనీ అని మీరు అనుకుంటే సరిపోదు, గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. మీ ట్రిపుల్ ఏ మసాలా కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వడం కుదరదండి. ఆ కంపెనీ గురించి మాట్లాడి అనవసరంగా మా టైం వేస్ట్ చేయకండి సార్. వెళ్ళండి. వెళ్ళడం ఏంటి సార్? మేం చెప్పడం అని కాదు సార్. త్రిబుల్ ఏ మసాలా కంపెనీ హిస్టరీ చూడండి. మార్కెట్లో నంబర్ 1 మసాలా కంపెనీ సార్. ఏ రోజు కూడా మేము ట్యాక్స్ పే చేయకుండా ఉండలేదు. ఈ ఇయర్లో తప్ప మిగతావి చూస్తే కరెక్ట్గా ట్యాక్స్ పే చేసింది మేమే. మాకు బెస్ట్ ఫెయిర్ ట్యాక్స్ పేయర్స్ అన్న అవార్డు కూడా వచ్చింది. రీసెంట్గా జరిగిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము ఆ కంపెనీని సరిగ్గా పట్టించుకోలేదు. అంతే తప్ప మా కంపెనీ డిఫాల్టర్ లిస్ట్లో చేరడానికి వేరే ఏ ఇల్లీగల్ రీజన్ లేదు సార్. అలాంటప్పుడు పర్మిషన్ ఎందుకు ఇవ్వరు సార్? ఏంటి సార్ అంత గట్టిగా మాట్లాడుతున్నారు? ఏ రీజన్ లేకుండా మీ కంపెనీని డిఫాల్టర్స్లో పెట్టడానికి మేమేమన్నా పిచ్చోళ్ళమా? లేదా మీకు మాకు ఏమైనా పాత కక్షలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఉన్నాయా? ట్రిపుల్ ఏ మసాలా కంపెనీ కల్తీ ప్రొడక్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఎలిగేషన్ ఉంది.
లాస్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయలేదు, బ్యాంక్లో లోన్ తీసుకుని చెల్లించలేదని మీ కంపెనీ మీద కేసు కూడా ఫైల్ అయింది. అసలు ఏ ఫాల్ట్ లేకుండా ఉంటే మేమెందుకు పర్మిషన్ ఇవ్వం? మీరెంత మొత్తుకున్నా సరే AAA మసాలా కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం జరగదండి. ఏంటి సార్ ఇది? పర్మిషన్ ఇవ్వం అని చెప్తున్నారు, కానీ ఏం చేస్తే పర్మిషన్ ఇస్తారో చెప్పరేంటి? మీరు కావాలని మాకు పర్మిషన్ ఇవ్వకూడదని అనుకుంటున్నారా? ఏంటి సార్ మీరు మాట్లాడుతుంది? కావాలని ఎందుకు చేస్తాం? మరైతే పర్మిషన్ ఇవ్వండి సార్, లేదంటే మీ హైయర్ అథారిటీస్కి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నారా? బెదిరించడం కాదు, చేసేదే చెప్తున్నాను. నేను మిమ్మల్ని రూల్స్కి విరుద్ధంగా పని చేయమనడం లేదు. రూల్స్ ప్రకారం ఏం చేయాలో చెప్తే మా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటాం. అంతేగాని పర్మిషన్ ఇవ్వము వెళ్ళండి అంటే వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. కోర్టుకు వెళ్ళి మీ మీద కేసు పెట్టేంత దూరం వెళ్తాం. సార్ 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 కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. సార్, గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు సార్? మనకి వాదనలు బెదిరింపులు ఎందుకు చెప్పండి? ఆనంద్ వర్మ గారు చాలా మంచి వ్యక్తి, సొసైటీలో వారి కుటుంబానికి చాలా మంచి పేరుంది. అలాంటి వాళ్ళకి ఏవో అనుకోని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ ఫ్యాక్టరీని సరిగ్గా పట్టించుకోలేదు. అంతేకాని వాళ్ళు డిఫాల్టర్స్ కాదండి. వాళ్ళ వల్ల వాళ్ళ కంపెనీ వల్ల చాలా కుటుంబాలు బాగుపడ్డాయి సార్. అలాంటి కంపెనీ మార్కెట్లో ఉండాలి సార్. కార్మికులకి చాలని జీతాలు ఇచ్చి వాళ్ళని శ్రమ దోపిడీ చేసుకుంటున్న కంపెనీలకే మనం పర్మిషన్ ఇచ్చాం సార్. అలాంటిది వాళ్ళకి జీవితాలను ఇస్తున్న వీళ్ళ కంపెనీకి ఇవ్వకపోతే ఎలా సార్? వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకి బోనస్లు, హెల్త్ సెక్యూరిటీ, హౌసింగ్ లోన్స్ ఇచ్చారు. కార్మికులు బాగు చూసుకునే కంపెనీ సార్. అలాంటి కంపెనీకి మనం సపోర్ట్ చేయాలి సార్. అయినా వాళ్ళకున్న ఎలివేషన్స్ ఏమున్నాయి సార్? వీళ్ళ ఫ్యాక్టరీని నెగ్లెక్ట్ చేయడం వల్ల కట్టాల్సిన ట్యాక్స్లు, బ్యాంక్ లోన్ అమౌంట్ క్లియర్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుండి క్వాలిటీ సర్టిఫికేట్ తెచ్చుకుంటే సరిపోతుంది. ప్రోడక్ట్ కల్తీ జరిగినప్పుడు చేసినవాడు నేనే అని సరెండర్ అయ్యాడు. ఆ కేసు కూడా క్లోజ్ అయిపోయింది. వీళ్ళు కట్టాల్సిన డబ్బు కడితే సరిపోతుంది. అమౌంట్ ఎంత కట్టాలి? ఒక్క నిమిషం సార్. వీళ్ళు ఇప్పుడు ఆ బ్యాంక్ లోన్ క్లియర్ చేసుకుని మనకు 10 lakhs కడితే వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు సార్. పర్మిషన్ ఇవ్వచ్చు సార్. వీళ్ళు ఇంకా మనల్ని మర్యాదగా అడుగుతున్నారు. మనం వీళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోతే, కావాలనే పర్మిషన్ ఇవ్వడం లేదని వీళ్ళు కోర్టులో కేసేస్తే మన ఉద్యోగాలు పోతాయి సార్. మనం తప్పించుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఓకే సార్, మీరు 10 లక్షల డీడీ ఫుడ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి లెటర్ తీసుకొని వస్తే మీ AAA మసాలా కంపెనీకి పర్మిషన్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. పర్లేదు. ఏమయ్యా నీకు బుద్ధుందా? ఎవరికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలీదా? సార్, నేను ఫేవర్గా మాట్లాడింది వాళ్ళకి కాదు సార్, మీకే. వాళ్ళ వైపు న్యాయం ఉంది సార్. పర్మిషన్ ఇవ్వడం లేదని వాళ్ళు కోర్టుకు వెళ్తే మీ ఉద్యోగం, పరువు రెండూ పోతాయి. సొసైటీలో పేరు పరపతి ఉన్నా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకి పేరు వస్తుంది. అన్యాయం చేస్తే మనమే అన్యాయం అయిపోతాం. అర్థం చేసుకోండి సార్. ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం శ్యామ? అదే ఆలోచిస్తున్నాను అఖిల్ బాబు. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేసి అడగకూడదు? ఇంతకాలం నేను ఎవరితోనూ టచ్లో లేను. ఇప్పుడు సడన్గా ఫోన్ చేసి 10 లక్షలు అప్పు కావాలంటే ఇస్తారంటావా? మన ప్రయత్నం మనం చేయాలి కదా అఖిల్ బాబు. ఓకే, ట్రై చేస్తాను. హలో, ఎవరు? హలో సుధీర్, నేను అఖిల్ మాట్లాడుతున్నాను. ఓ అఖిల్, నువ్వా? హౌ ఆర్ యూ? ఫైన్ రా.
ఏంట్రా ఇంతకాలం ఏమైపోయావు? ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాంరా. ఓకే ఓకే. అవునరా, మీ త్రిబుల్ ఏ మసాలా కంపెనీ ఇప్పుడు లేదట కదా? అవునరా. ఏం జరిగింది? అదంతా ఓ పెద్ద స్టోరీ లేరా, కలిసినప్పుడు చెప్తాను. ఓకే ఓకే, నేను తీరిగ్గా వింటానులే. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా. ఏంటి? అర్జెంటుగా నాకు ఓ 10 లక్షలు కావాలి. 10 లక్షలా? అవునరా, 10 లక్షలే. 10 లక్షలేంట్రా? నీలాంటి వాడికి 10 కోట్లు అడిగినా ఇవ్వాలి. త్రిబుల్ ఏ మసాలా కంపెనీ ఉండుంటే అలాగే ఇచ్చేవండ్రా. ప్రస్తుతం ఆ కంపెనీ లేదు కాబట్టి నీకు ఏం చూసి 10 లక్షలు అప్పు ఇవ్వాలి? పైగా మీ చరిత్ర మొత్తం టీవీలో చూసాం కదా. ఆ చరిత్ర చూసి కూడా నీకు 10 లక్షలు ఇవ్వడానికి నేను పిచ్చోడ్నే కాదురా.